నవగ్రహ ఉచ్చ నీచ మిత్ర శత్రు క్షేత్రాల గురించి ఇందులో వివరించండి. రవిగ్రహానికి స్వక్షేత్రం సమూహం అయితే మిత్రులు చంద్రుడు కుజుడు గురుడు, శత్రువులేమో శుక్రుడు శని, బుధుడు సముడు. రవికి ఉచ్చ క్షేత్రం మేషం, నీచ క్షేత్రం తుల, మూల త్రికోణం సింహం. గ్రహ యొక్క సంవత్సరాలు 6 ఏళ్ళు. అలాగే ఏ రత్నం పెట్టుకోవాలంటే కెంపు, అదృష్టం కలిగే ఒకటి. ఇలా ప్రతి గ్రహానికి ఇవ్వడం జరిగింది. చంద్రుడు కర్కాటకం, రవి బుధుడు మిత్రులు, శత్రువులు లేరు. బుధుడికి మేషం వృచ్చికం, రవిచంద్ర గురువులు మిత్రులు, బుధుడు శత్రువు. బుధుడు మిథునం కన్య స్వక్షేత్రాలు, రవి శుక్రుడు మిత్రులు, చంద్రుడు శత్రువు. గురువు ధనస్సు మీనం, రవిచంద్ర కుజుడు మిత్రులు, బుధుడు శుక్రుడు శత్రువు. అలాగే శుక్రుడికి వచ్చేసరికి వృషభం తుల, బుధుడు శని, రవి చంద్ర కుజ గురులు. శని మకర కుంభాలు స్వక్షేత్రాలు, అంటే ఆయన సొంతలు. స్వక్షేత్రం అంటే ఆయన ఉండే ఇల్లు అనమాట. మిత్రుడేమో బుధుడు శుక్రుడు, శత్రువులేమో రవిచంద్ర కుజుడు. మొదట రాహు కన్య, కన్య ఆయన స్వక్షేత్రం. శుక్రుడు శని మిత్రుడు, రవిచంద్ర కుజుడు శత్రువు. కేతువు మీనం, రవిచంద్ర కుజుడు మిత్రుడు, శుక్రుడు శని శత్రువులు. అంటే ఆపోజిట్ అనమాట. రవి రాహుకి ఆపోజిట్ కేతు ఉంటాడు కాబట్టి ఇక్కడ మిత్రులు అక్కడ శత్రువులు అయ్యారు, అక్కడ మిత్రులు ఇక్కడ శత్రువులు అయ్యారు. అది కన్యకు ఆపోజిట్ మీనం కాబట్టి మీనంలో కేతు ఆయన స్వక్షేత్రంగా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రహ లింగాల గురించి, అలాగే పురుషలింగం స్వభావం ఆత్మ, రుచులు కారం, సంచారం 1 నెల, జప సంఖ్య 6000, గోధుమల దానం, దానం ఇచ్చే రోజు ఆదివారం, ఫలితం ఆయుర్వేదం. ఆ యొక్క నక్షత్రాలు కొద్దిగా ఉత్తరాషాఢ, రవిదశ 6 సంవత్సరాలు. మొన్న మధ్య నేను వీడియో తీశాను కదా, ఇది ఇక్కడ ఉన్నది. కొద్దిగా ఉత్తరాషాఢ రవిదశ, రోహిణి హస్తాశ్రవణం చంద్రదశ. అంటే శిశువు పుట్టినప్పుడు ఈ దశతో మొదలవుతుంది. ఈ నక్షత్రాలు పుట్టినవాడు. మొగసిరా చిత్ర ధనిష్ట కుజదశ, ఆరుద్ర స్వాతి శతభిషం రాహు దశ, పునర్వసు విశాఖ పూర్వపత గురు దశ, పుష్యమి అన్నద ఉత్తరప శని దశ, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ దశ, మొక్క మూల అశ్విని కేతు దశ. అలాగే పుబ్బ పూర్వషాఢ శుక్ర దశతో మొదలవుతుంది. భరణి పుబ్బ పూర్వషాఢ శుక్రదశతో మొదలవుతుంది. ఇక్కడ రవికి పురుషలింగం ఉంది కదా, చంద్రుడి స్త్రీ కింద, గురుడు పురుషుడు కింద, బుధుడు నపుంసక, గురువు పురుషుడు, శుక్రుడు స్త్రీ, శనికి నపుంసక, రాహు స్త్రీ, కేతువు నపుంసక. ఈ గ్రహాలకి యాక్చువల్గా ఈ లింగాలు ఏమి ఉండవు. కాకపోతే ఎందుకు ఇచ్చారంటే ఇట్లా మనం అర్థం చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. అలాగే రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనకారకుడు, బుధుడు సత్వగుణం, బుధుడు వాక్కు, గురువు జ్ఞానం, శుక్రుడు శృంగారం, శని దుఃఖం, రాహు స్థానచలనం, కేతువు దైవభక్తి. అలాగే వాళ్ళ యొక్క రుచులు జరిగింది.